అమ్మో ఏం చేసినావమ్మా? వంట చేస్తున్నాను రా, అయిపోయింది. భోజనం పెట్టినా ఆకలేస్తుందా నీకు? లేదమ్మా, నాకు చాక్లెట్ అన్నా బిస్కెట్ అన్నా కావాలమ్మా. నాకు చాక్లెట్ ఇవ్వా ప్లీజ్ అమ్మా. చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువగా తినకూడదమ్మా. చూడు, నీకు ఇష్టమైన లడ్డూలు చేశాను, తెచ్చిపెట్టినా. లేదమ్మా, నాకు చాక్లెట్ కావాలి. సరే అయితే నేను నాన్నకి చెప్తాను, నువ్వు వెళ్ళి నాన్న నువ్వు కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోండి, సరేనా? సరే అమ్మా, థ్యాంక్ యూ. నేను నాన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను, సరేనా? సరే అమ్మా, అయితే మీ ఇద్దరు వెళ్ళి తెచ్చుకుని తినండి, నాకు కొంచెం పని ఉంది. ఏం పిల్లలో ఏమో, పిల్లలకి చాక్లెట్లు అంటే ఎంత పిచ్చో. వీళ్ళు వచ్చేటప్పటికి అన్నీ తినడానికి రెడీగా పెట్టేసుకుంటాను. నాన్న, అమ్మ చెప్పింది నన్ను తీసుకుని వెళ్ళి చాక్లెట్ తేవాలి నాన్న. ఏంటమ్మా నీకు చాక్లెట్ కావాలా? ఇప్పుడే నేను పొలం నుంచి వచ్చాను కదా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానమ్మా. నాకు అదంతా తెలీదు నాన్న. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. అమ్మని అడిగితే అమ్మ నిన్ను షాప్ తీసుకెళ్ళమని చెప్పింది. నాకు చాక్లెట్ కావాలి. సరేలేమ్మా, నువ్వు ఇంకా మాట నువ్వు. సరే అయితే తీసుకుని వెళ్తాను, ఒక 10 నిమిషాలు, సరేనా? థ్యాంక్ యూ నాన్న. ఏమే ఏం చేస్తున్నావు? ఇంకో పాప చాక్లెట్ కావాలంటుంది. మేము అలాగా షాప్కి వెళ్ళొస్తాము, ఈ లోపల వంట అది చేసాయే. సరే అండి, తొందరగా వచ్చేయండి, వంట అయితే అయిపోయింది. సరేలే అయితే మేము గమనం వచ్చేస్తాం. నాన్న లేట్ అయిపోతుంది. సరే అమ్మ, పద వెళ్దాం. నాన్న, నాకు 2 చాక్లెట్లు కావాలి. సరే అయితే ఈసారికి రోజు చాక్లెట్ తినకూడదు, సరేనా? ఏం చాక్లెట్లో ఏమో, ఈ పిల్లలకి గారాలు ఎక్కువైపోయి చాక్లెట్లే తింటున్నారు. మీరిద్దరూ వెళ్ళి ఎన్ని చాక్లెట్లు తెచ్చుకున్నారు ఏంటి? అమ్మ, మేము 10 చాక్లెట్లు తెచ్చుకున్నాము. అన్నీ ఇప్పుడు తినేస్తాను. నాకు అన్నం వద్దమ్మా. తప్పమ్మా, నువ్వు రోజుకి ఒక చాక్లెట్ తిను, అలాగే అన్నం కూడా తినాలి. అలాగా అన్నం అది తినకుండా ఉండకూడదమ్మా. లేదు నాన్న, నాకు చాక్లెట్ చాలు, ఇంకా అన్నం వద్దు. అదేంటమ్మా అలాగంటావు? అన్నము తినను అనకూడదు, చాలా తప్పు. సరే అయితే నువ్వు అన్నం వద్దంటున్నావు కదా, నీకు ఒక చిన్న కథ చెప్తాను, వింటావా? ఒక పెద్ద ఊర్లోనంట ఒక పెద్ద ఆఫీస్ ఉందంట. దాంట్లో ఒక పెద్ద అంకుల్ ఉన్నారంట. ఆ అంకులు పెద్ద జాబ్ చేసుకుంటున్నారంట. ఆ అంకులు ఎప్పుడు చూసినని పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు తినేవారంట. అస్సలు అన్నమే తినేవారు కాదంట. అవన్నీ తినేసి నాకు కడుపు నిండిపోయింది, నాకు వద్దు అని చెప్పి అన్నం అస్సలు తినేవారు కాదంట. వారానికి 1 సార్లు 2 సార్లు తినేవారంట. అలాగా కొన్ని రోజులు అయ్యాక తను ఆఫీస్ పని మీద చాలా దూరం వెళ్ళారంట. అలా దూరం వెళ్ళినప్పుడు అక్కడ పిజ్జాలు, బర్గర్లు కదా, అసలు ఏమి తినడానికి కూడా ఉండేది కాదంట. అప్పుడు ఫుల్గా ఆకలేసేదంట. అక్కడ చూస్తే జ్యూస్లు, బ్రెడ్లు ఇవే ఉండేయంట. అప్పుడు తెలిసిందంట ఆ అంకులకి, అయ్యో అన్నము నా దగ్గరే ఉన్నప్పుడు తినడానికి చాలా బద్దకిచ్చాను, చాలా నెగ్లెక్ట్ చేశాను కదా, ఇప్పుడు ఎంత ఆకలేసినా కరెక్ట్ టయానికి అన్నం లేదు కదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడంట. అప్పుడు ఆ అంకులకి మంచిగా బుద్ధి వచ్చిందంట. ఎప్పుడైనా సరే మనము అన్నము వద్దన్నామంటే ఏదో ఒక టైంలో ఆ అన్నము మనకి దొరకకుండా అన్నం విలువ తెలిసేలా చేస్తాడంట ఆ దేవుడు. అందుకేనమ్మా అన్నం ఎప్పుడూ వద్దనకూడదు, అన్నానికి చాలా మర్యాద ఇవ్వాలి, సరేనా? ఎందుకంటే చూడు, నాన్న ఎంత కష్టపడితే మనకి బువ్వ వస్తుంది కదా, నాన్న కష్ట ఫలితం కదా ఈ అన్నము. వద్దు అంటే ఎలా కుదురుతుంది చెప్పు? అందుకే బొజ్జు నిండా తినాలి, సరేనా? చాలి అమ్మా, ఇంకెప్పుడు తినను అనను, కానీ నాకు కొంచెమే అన్నం పెట్టే, ఎక్కువ అన్నం వద్దు.
సరేరా మా బంగారు తల్లి, చూడు ఎంత గుడ్ గర్లో కదా. నీకు ఎంత కావలిస్తే అంతే అన్నం తినే, అన్నం ఎప్పుడు వద్దు అనకూడదు, సరేనమ్మా? గుడ్ గర్ల్ మా చిన్ని తల్లి. సుమా, ఎంత బాగా చెప్పావు. అన్నం విలువ ఎంత బాగా చెప్పావు. చూడు పిల్ల ఎంత బాగా విన్నదో కదా మాట. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాగే చెప్పి పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా విలువలు, బాధ్యతలు, అన్నం విలువ ఇవన్నీ చెప్పి పిల్లలకి నేర్పితే ఎంత మంచిదో. ఏమీ లేదండి, ఇప్పుడు ఉన్న పిల్లలకి అన్నం విలువ తెలియక అలా చేస్తున్నారు. ఆ అన్నం విలువ మనం చెప్పామంటే అప్పుడు ఎప్పుడూ మానరు కదా. సరే అమ్మా, నాకు ఇంకా చాలు. చేతులు బాగా కడుక్కుని ఆ తర్వాత బొజ్జమ్మ తల్లి. సరే అమ్మా. పదో చిన్ని తల్లి, మన ఇద్దరం వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుందాం.